ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటే వాళ్ళకి వెళ్ళకుండా మీకు ట్రాన్స్ఫర్ అయిందనా ఏంటి? ఆ పాయింట్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఎవరో ఒకటో మీకు తెలుస్తుంది కదండి. మీరు చెప్పిన స్టేట్మెంట్ కి ఆన్సర్ ఏంటి? క్లారిటీ. జాతీయ పార్టీలు ఒక నిమిషం ఇప్పుడు రామూర్తి గారు జూమ్ లో ఉన్నారు, ప్లీజ్. మీరే పరస్పరంగా మాట్లాడితే ఎట్లా? ప్రేమ్ గాంధీ చెప్పండి, మీరు చెప్పిన స్టేట్మెంట్ కి అర్థం ఏంటి? నేను చెప్తా. ఆ స్టేట్మెంట్ కి అర్థం ఒకటే, ఈ అవినీతి పాలన వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినటువంటి దౌర్జన్యంలో మళ్ళా కూడా ప్రజలు ఈ స్థాయి భారతీయ జనతా పార్టీని నమ్మిరంటే నేను సంతోషపడుతున్నాను అంతవరకు. ఎందుకంటే రౌడీజం చేసిర్రు, డబ్బులు పంచిర్రు, ఒకరినొకరు దాడులు చేసిర్రు, రిగ్గింగ్ తెలంగాణలో ఇప్పుడు బైపోల్ అయిపోయింది. మేము నెక్స్ట్ 2029 లో 2028 లో మేము అధికారం అంటున్నారు. సో అప్పుడు కూడా ఇదే పార్టీలు ఇదే స్ట్రాటజీస్ ఫాలో అవుతాయి కదా. సో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదనుకుంటున్నారా మీరు? అవన్నీ ఏం లేదండి, అధికారానికి మేమే వస్తాము. దానికి దీనికి ఎక్కడ చెప్పే రెండు స్టేట్మెంట్స్ సంబంధం లేకుండా ఉన్నాయి. బై ఎన్నికలు అనేటువంటి అంశం ఎప్పుడైతే ఆ ఎన్నికల యొక్క సరళి జర డిఫరెంట్ గా ఉంటది, ఒకటే ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరుంటాయి. ఇలా జూబ్లీహిల్స్ ని కాంగ్రెస్ తీసుకున్నట్టది 100 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఖర్చు పెట్టింది, 100 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది. భారతీయ జనతా పార్టీ జరిగిన సంక్షేమము, దేశవ్యాప్తంగా ఉన్న అంశము, అలా సొక్కా సాత్ సొక్కా వికాస్ అనేటువంటి అంశము, దేశవ్యాప్తంగా జరిగేటువంటి అభివృద్ధి, అదానికే సాత్ అంబానిక వికాస్ అవునా? 100 కోట్ల రూపాయలు రెండు పార్టీలు ధన ప్రవాహం చేస్తుంటే జాతీయ పార్టీగా ఎటువంటి కంప్లైంట్, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? 200 లక్షలు చెప్తా. వీళ్ళకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుంటాయి. మీకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మనకి లీడ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల్ప లీడ్, అంటే లిటిల్ బిట్ ఎడ్జ్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తోంది. రామ్మూర్తి గారి ఫేస్ లో మనకి ఆనందంగా కనిపిస్తోంది. అని ఏదైతే మూడో రౌండ్ లో ఫలితాలు తారుమారు అవుతాయి, మూడో రౌండ్ నుంచి లీడ్ కొనసాగుతుందన్న ఆయన మాట వాస్తవ రూపంలోకి వచ్చింది. థర్డ్ రౌండ్ లో బీఆర్ఎస్ లీడ్ కొనసాగుతోంది. అది ఎంత ఏంటి, మెజారిటీ ఎంతలో కొనసాగుతుందని చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 10వ రౌండ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో 30,000 మెజారిటీకి